Hello, my dear viewers. Sanchar Yatra invites you to experience the Bangalore to Vizag tour guide with cinematic visuals. I can say confidently, మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది జర్నీ టైప్, బై రోడ్ ఆర్ ట్రైన్ ఆర్ ఫ్లైట్. బై బస్ అయితే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కేవీఎస్ అండ్ కేఆర్ మార్కెట్ నుండే స్టార్ట్ అవుతాయి. ట్రైన్ అయితే వేరియస్ జంక్షన్స్ నుండి స్టార్ట్ అవుతాయి. మెయిన్ 3 కేఎస్ఆర్, ఎస్ఎంవిటి, యశ్వంత్పూర్. ఇంకా ఫ్లైట్ అయితే కెంపెగౌడ ఎయిర్పోర్ట్ నియర్ దేవనహల్లి నుంచి స్టార్ట్ అవుతాయి. కీప్ ఇన్ మైండ్, బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్ చూస్ యువర్ జర్నీ టైప్. నేనైతే ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తాను. మనకి ఇప్పుడు ఎస్ఎంవిటి నుండి హౌరా ఎక్స్ప్రెస్ 10:30కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి వైజాగ్ రీచ్ అవుతుంది. టోటల్ జర్నీ 18 అవర్స్ ఉంటుంది. బెంగళూరు గురించి మీకు తెలిసిందే కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ. సో నేను ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. నేనైతే రైల్వే స్టేషన్ కి వచ్చేస్తా. ట్రైన్ కూడా రెడీగా ఉంది. కొద్దిసేపట్లో మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మన జర్నీ స్టార్ట్ అయింది. 18 అవర్స్ ఈ జర్నీ ఉండబోతుంది. ఈ లోపు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అక్కడ ఉన్న యాక్టివిటీస్ ఇలా ప్లాన్ చేసుకున్నా అన్నమాట. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం కష్టం మీద 18 అవర్స్ జర్నీ అయితే కంప్లీట్ చేసేసా. ఇక్కడ నేను ట్రైన్ దిగిన వెంటనే కిరందుల్ ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది. వైజాగ్ నుండి అరకు వెళ్ళాలి అంటే కిరందుల్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఉంటది. ఈ ట్రైన్ కు స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఎప్పుడు టైంకి మాత్రం వెళ్ళదు. డెఫినెట్ గా 30 to 60 minutes లేట్ గా వెళ్తుంది. లేట్ గా వెళ్ళినా కూడా ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. ఎందుకో తెలుసా? ఈ ట్రైన్ 58 టనల్స్ అండ్ 84 బ్రిడ్జెస్, వాటర్ ఫాల్స్, పెద్ద పెద్ద కొండల మధ్య పానరోమిక్ సీనరీని కవర్ చేస్తూ ఈ ట్రైన్ జర్నీ ఉంటది. ఈ జర్నీ మొత్తం చూపిస్తా, నాతో పాటు ఎక్స్పీరియన్స్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. మనం బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్లోనే దిగేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే దిగేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ లోపల అరకు కూడా చేరుకుంటాం. మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చి బొర్రా కేవ్స్. ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఆటో ఆర్ క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం అక్కడికి రెంట్కి తీసుకొని వెళ్లాల్సిందే ఉంటుంది. వీళ్ళ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే లైక్ ప్యాకేజ్ టైప్ అన్నమాట. ప్రైజెస్ వేరే అవుతూ ఉంటాయి సీజన్ని బట్టి. ఇక్కడ నుండి బొర్రా కేవ్స్ అయితే 1.5 kilometer ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక్కో ప్లేస్ విజిట్ చేసి ఇంకా ఫైనల్ గా మనల్ని అయితే అరకులో డ్రాప్ చేస్తారు. మనం బొర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఎంట్రీ టికెట్ 80 rupees ఉంటుంది. ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీస్ కూడా ఉన్నట్టుంది. మనం కూడా డెఫినెట్ గా ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. జిప్ లైన్ యాక్టివిటీస్ కి ఎంట్రీ టికెట్ ఉంటది అనమాట. పర్ హెడ్ 500 rupees ఛార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటది. ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే హెల్మెట్ అండ్ సేఫ్టీ బెల్ట్స్ ఇచ్చారు. ట్రై చేసే ముందు ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి, ఆ బెల్ట్స్ అండ్ హుక్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో. వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసి ఉంటారు, బట్ సేఫ్టీ పర్పస్ కోసం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం ఆ సైడ్ కి వెళ్ళేసి వద్దాం. వెళ్ళేసి వచ్చాక నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా.
సీరియస్లీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చుట్టూ ఫారెస్ట్ ఏరియా, రివర్ మీదుగా వెళ్తాం కాబట్టి చాలా బాగుంటుంది. విజిట్ చేసినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. అలా జిప్ లైన్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకొని బొర్రా కేవ్స్ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలని ముందే చెప్పా. సో ఎంట్రీ టికెట్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్దాం. చూద్దాం అసలు బొర్రా కేవ్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయి, అసలేంటి ఈ బొర్రా కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎవరు ఫస్ట్ చూసారు, బొర్రా కేవ్స్ గ్రేట్నెస్ ఏంటి, ఇలా 1 by 1 అన్ని తెలుసుకుందాం. సీ లెవెల్ కి 14 meters హైట్ లో ఉన్న ఈ కేవ్స్ వాటర్ ఫ్లో వల్ల ఫామ్ అయ్యాయి. దీన్ని ఫస్ట్ టైం చూసింది ఒక పశువుల కాపరి. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆవు గడ్డి తింటూ వెళ్లి గృహ లోపల పడిపోయింది. ఆవును వెతుక్కుంటూ వచ్చిన ఆ కాపరి ఈ బొర్రా కేవ్స్ ని చూశాడు. చూసిన అతను అక్కడున్న ప్రజలతో తాను చూసిన చోటు గురించి అందరితో చెప్పడంతో అలా బొర్రా కేవ్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత 1992లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్మెంట్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. అప్పటి నుంచి ఈ కేవ్స్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అంతకుముందు వీధి దీపాలు ఇలా పెట్టి చూసేవాళ్ళు అనమాట. ఆ తర్వాతే ఈ లైటింగ్స్ అండ్ స్టేట్ కేసెస్ ఇలాంటి కొన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. ఇదంతా జస్ట్ హిస్టరీ ఆఫ్ బొర్రా కేవ్స్ అంతే. కానీ ఇందులో గ్రేట్నెస్ ఏమున్నదంటే కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం ఫామ్ అయిన ఈ బొర్రా కేవ్స్ అప్రాక్సిమేట్లీ 2 kilometers ఏరియా కవర్ చేస్తాయి. అందుకే ఈ కేవ్స్ ని ఇండియాస్ డీపెస్ట్ కేవ్స్ అని అంటారు. అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఫ్లో వల్ల ఆ లైమ్ స్టోన్ కరిగి న్యాచురల్ గా ఫామ్ అయిన ఈ షేప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. అంతేకాకుండా నిత్యం గోస్తాని నదీ ప్రవాహం వల్ల ఈ మండు వేసవిలో కూడా చల్లదనం కలిగించడం దీని ప్రత్యేకత. కొన్ని వేల సంవత్సరాల క్రితం సాధారణంగా ఏర్పడిన ఒక శివలింగం అక్కడ ఉందని, వాటికి నిత్యం పూజలు చేస్తూనే ఉంటారని ఇక్కడున్న ప్రజలు చెప్తూ ఉంటారు. అందుకే ప్రజలందరూ వెళ్ళి అక్కడ శివలింగాన్ని దర్శించుకొని మరీ తిరిగి వస్తారు. ఇంకా తిరిగి వెళ్లే ముందు బొర్రా కేవ్స్ ముందైతే చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కుకింగ్ కి ఎసెన్షియల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అన్ని న్యాచురల్ గా అడవి నుండి సేకరించి తెచ్చినవే. అండ్ పక్కనే క్యాప్స్, టాయ్స్, కీ చైన్స్, బ్యాంబూ స్టిక్ తో చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ అండ్ బ్యాంగిల్స్, డెకరేటివ్ ఐటమ్ అండ్ గార్డెన్ గాడెస్ ఐడల్ చాలా అంటే చాలానే ఉంటాయి. ఇంకో సైడ్ అయితే అరకులో ఎంతో ఫేమస్ అయిన బ్యాంబూ బిర్యానీ అయితే ఇంకో సైడ్ కుక్ చేస్తూ ఉంటారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్రై చేయండి. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానో మీకే తెలుస్తుంది. మనమైతే అనంతగిరి వాటర్ ఫాల్స్ చేరుకున్నాం అన్నమాట. బొర్రా కేవ్స్ తర్వాతే అనంతగిరి వాటర్ ఫాల్స్ వస్తుంది. ఒక 5 kilometers డిస్టెన్స్లో ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. నుండి చూడడానికి వ్యూ చాలా బాగుంటది. వ్యూ కంప్లీట్ చేసుకొని ఫొటోస్ దిగి తర్వాత ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. మనం ఇప్పుడైతే ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదేనండి అనంతగిరి వాటర్ ఫాల్స్. ఇక్కడ రెస్ట్ రూమ్స్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. వాటర్ లో తడిచిన తర్వాత కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి 2 సార్లు అంటే విజిట్ చేయొచ్చు, చూడొచ్చు, పర్లేదు, బానే ఉంటది చూడడానికి అయితే. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే ఇక్కడైతే ఉండదు. లైక్ ఫాల్స్ అనగానే చాలా హైట్ నుంచి పడుతూ ఉంటే అది బాగుంటది. బట్ అయినా పర్లేదు, చూడడానికి అయితే బానే ఉంటది. మనం అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితే చూసేసాం కదా. నెక్స్ట్ అనంతగిరి కొండల్లో ఉన్న అరకు కాఫీ గార్డెన్స్ ని చూద్దాం. ఇప్పుడైతే కాఫీ ప్లాంటేషన్ దగ్గరకు వచ్చేసాం. చూస్తున్నారుగా, అసలు ఇండియాలో 12 రాష్ట్రాలు కాఫీ ప్రొడక్షన్ చేస్తాయి. అందులో అరకు కాఫీ గార్డెన్సే ఎందుకు ఫేమస్, కాఫీ పౌడర్ ఎలా తయారు చేస్తారు, అన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ కాఫీ పౌడర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ సీడ్ కాఫీ మిషన్ లో పెడితే ఆ పీల్ సపరేట్ అయిపోయి తర్వాత ఆ బీన్స్ వేరుగా వెళ్ళిపోతాయి. ఆ బీన్స్ ని తీసుకొని 3 to 4 days సన్లైట్ లో బాగా డ్రై అయ్యాక ఆ సీడ్ పైన లేయర్ పోవడానికి మళ్ళీ ఒకసారి కాఫీ మిషన్ లో వేస్తారు. ఆ తర్వాత లేయర్ సపరేట్ అయిన సీడ్ ని మళ్ళీ ఒకసారి 2 days సన్లైట్ లో డ్రై చేసి ఆ సీడ్ ని స్ట్రాంగ్ అయ్యాక స్మెల్ కోసం లైట్ గా నెయ్యి వేసి వేపుతారు. అలా వేపిన సీడ్స్ ని ఫైనల్ గా మెషిన్ లో వేసి కాఫీ పౌడర్ తయారు చేస్తారు. ఇప్పుడు అరకు కాఫీ గార్డెన్స్ ఎందుకు అంత ఫేమస్ అయ్యాయో తెలుసుకుందాం. ఇండియాలో 12 states నుండి కాఫీ ప్రొడక్షన్ జరుగుతుంది. అందులో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సౌత్ ఇండియా నుండే, ఎస్పెషలీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,
కేరళ, కర్ణాటక ఈ స్టేట్స్ నుండే ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి భయ్య. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ అరకు కాఫీ గార్డెన్స్ ఎందుకు ఇంత ఫేమస్ అని అంటే ఆగండి అక్కడికే వచ్చేస్తున్నా. ఇక్కడ తయారయ్యే కాఫీ యూనిక్ టేస్ట్, క్వాలిటీ, మైమరిపించే సువాసన మరెక్కడా దొరకదు. అందుకే అరకు కాఫీ గార్డెన్స్ అంత ఫేమస్. అంతెందుకు 2017లో ప్యారిస్లో అరకు కాఫీ షాప్ అనే ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ఫ్రాన్స్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్, జపాన్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. దీన్ని బట్టి అరకు కాఫీకి ఎంత ఫేమస్ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. అండ్ ఇక్కడ నివసించే ప్రజలు ఇక్కడ కాఫీ పౌడర్ తయారు చేసి కాఫీ పౌడర్తో పాటు కాఫీ కూడా అమ్ముతూ ఉంటారు. ఒకసారి కాఫీ కూడా టేస్ట్ చేసి మీకు నచ్చితే కాఫీ పౌడర్ కానీ తీసుకెళ్ళచ్చు. అవి మాత్రం కిలోగ్రామ్స్ ప్రకారం అమ్ముతూ ఉంటారు. ఆ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. కాఫీ ప్లాంటేషన్ కంప్లీట్ చేసుకొని మనమైతే ఇప్పుడు కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదంతా ఘాట్ రోడ్ అండి, ఇంకా అండర్ ప్రాసెసింగ్లో ఉంది. ఈ రోడ్ అయితే సరిగా లేదు అన్నమాట. వెహికల్స్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచే వాటర్ ఫాల్స్ అయితే కనపడతాయి. అండ్ రైల్వే ట్రాక్ అండ్ బస్ వెళ్ళే దారి కూడా ఇక్కడే కనపడుతుంది, ఇక్కడ నుంచే కనపడుతుంది అనమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి కటికి వాటర్ ఫాల్స్ అనేది. ఇప్పుడు కటికి వాటర్ ఫాల్ దగ్గరకు చేరుకున్నాం. దూరం నుండి చూస్తేనే చెప్పొచ్చు అప్రాక్సిమేట్లీ 250 to 300 ఫీట్ హైట్ నుండి పడుతూ ఉంటుందని. వెహికల్స్ అయితే ఇక్కడే పార్కింగ్ వద్ద పార్క్ చేసి వాటర్ ఫాల్ దగ్గరకు 10 to 20 మినిట్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేట్ ఎందుకు, ఇంకా దగ్గరికి వెళ్దాం. ఇక్కడ సేఫ్టీ కోసం గ్రిల్ ఫెన్స్ అయితే పెట్టారు ప్రొటెక్షన్ కోసం, బట్ అంత స్ట్రాంగ్ గా అయితే లేదు. మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫైనల్ గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా హైట్ నుండి ఈ వాటర్ ఫాల్ మీద పడుతుంది. వాటర్ కూడా చాలా కూల్ అండ్ ఫ్రెష్ గా ఉన్నాయి. చుట్టూ పక్షులు మరియు వాటర్ ఫ్లో సౌండ్స్ చాలా అంటే చాలా బాగుంటది. అడ్వెంచర్ లవర్స్ కి అయితే ద బెస్ట్ ప్లేస్ ఇన్ అరకు అని అయితే చెప్పొచ్చు. నేనైతే కటికి వాటర్ ఫాల్స్ దగ్గర చాలా టైం అయితే స్పెండ్ చేశాను. దానివల్లే నాకు లేట్ అయింది. సో ఇప్పుడు నేను అరకుకు వెళ్ళి అరకులో బుక్ చేసుకున్న రూమ్ లో అయితే చెక్ ఇన్ అవ్వాలి. నేను బుక్ చేసుకున్న రూమ్ నాన్ ఏసీ రూమ్స్ 2500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అరకులో ఎలానో ఏసీలో ఉన్నట్టుంటది. సో నేనైతే చూస్ చేసుకోలేదు అనమాట. అక్కడికి వెళ్ళాక మనకి రూమ్ నచ్చితే అక్కడ ఉంటాం, లేకపోతే ఇంకోటి చూసుకుంటాం అన్నమాట. చెక్ ఇన్ అయిన తర్వాత డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుందాం. రేపైతే మాడగూడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం అరకులో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 5:30 AM అవుతుంది. చూడండి మంచి ఎలా ఉందో. 50 మీటర్స్లో కూడా ఏముందో కనపడదు. అందుకేనేమో మేబీ అరకుని ఆంధ్ర ఊటీ అంటారు. ఇప్పుడైతే మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి మాడగాడ వ్యూ పాయింట్. లంబసింగిలో మేఘాల వాగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మాడగడ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్ళాలి అంటే మీ ఓన్ వెహికల్స్ ఉంటే అందులో వెళ్ళొచ్చు, లేకపోతే అరకు నుండి ఎర్లీ మార్నింగ్ 4 నుండి ఆటోస్ అవైలబుల్ గా ఉంటాయి. 4 to 6 మెంబర్స్ ఉంటే ఆటో రెంట్ తీసుకుని వెళ్ళడం బెటర్. 2 or 3 మెంబర్స్ అయితే పర్ హెడ్ 200 to 300 చార్జ్ చేస్తారు. ప్రైజెస్ వేరే అవుతూ ఉంటాయి సీజన్స్ బట్టి. మనమైతే స్టార్ట్ అయిపోయాం అన్నమాట ఆటోలో.
మడగాడ వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసాం. మడగాడ విలేజ్ వరకు రోడ్ పర్లేదు, బానే ఉంది. అక్కడ నుండి కొండ మీదకి వెళ్ళాలంటే కొంచెం దారి బాగోలేదు. మడగాడ వ్యూ పాయింట్ ఇక్కడ కొత్తగా ఏర్పడింది అని ఇక్కడ అందరూ చెప్తూ ఉంటారు. వెహికల్స్ అన్ని ఇక్కడే కింద కొండ దగ్గరే పార్క్ చేస్తారు. కొండ మీదకి మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటది. అక్కడికైతే వెహికల్స్ అలా ఉండదు. బట్ కొండ మీద ఇక్కడ కొంతమంది టీ అండ్ కాఫీతో పాటు కొన్ని టిఫిన్ ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టుకొని ఉంటారు. మనమైతే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ నుండే చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు అక్కడికి. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు. సన్ రైజ్ అవ్వక ముందే ఇక్కడికి వచ్చేసామంటే వ్యూ చూడడానికి చాలా బాగుంటది. మనం వర్కింగ్ డేస్ లో వచ్చాం కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఇంకా వీకెండ్ వీక్ డేస్ లో అయితే చాలా అంటే చాలా మంది వస్తారు. మన చుట్టూ మొత్తం కొండలే ఉంటాయి. మనమైతే మిడిల్ లో ఉన్న కొండ మీద ఉంటాం. సో మనం చూడడానికి అయితే బాగుంటది. ఎటు చూసినా కూడా మంచిగా ఉంటది. మొత్తం మంచుతో కవర్ చేసిన ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంటది. ఈ కొండ పక్కన చాలా విలేజెస్ అయితే మంచుతో కవర్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఎప్పుడెప్పుడు సన్ రైజ్ అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వ్యూ చూడడానికి అప్పుడే బాగుంటది. మీరే చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండల మధ్య ఈ మేఘాల వాగు చూడడానికి కనువిందుగా ఉంటది. సన్ రైజ్ కంప్లీట్ చేసుకొని మీరు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ప్రజలు వాళ్ళ స్టైల్లో డాన్స్ చేస్తుంటారు. చాలా బాగుంటది. మీరు కూడా ఎవరైనా డాన్స్ చేయాలి అంటే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మాడగాడ వ్యూ పాయింట్. అండ్ మాడగాడ వ్యూ పాయింట్ దగ్గర ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే ఉంటుంది. ఆ సన్ రైజ్ కంప్లీట్ చేసుకొని తర్వాత ట్రైబల్ పీపుల్ డాన్స్ చేస్తుంటారు. ఆ ట్రైబల్ పీపుల్ డాన్స్ చేయడం ఇవంతా చూడడానికి చాలా బాగుంటది. అండ్ దాని తర్వాత అది కంప్లీట్ చేసుకొని మనమైతే నెక్స్ట్ అరకు వెళ్ళి అరకులో బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత మనం ట్రైబల్ మ్యూజియం దగ్గరికి వెళ్దాం. ఈ ట్రైబల్ మ్యూజియం అరకు బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. టికెట్ ప్రైస్ అండ్ లోపల కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అవి ఇండివిజువల్ టికెట్ ప్రైజెస్ ఉంటాయి. కాంబోస్ కూడా ఆఫర్ చేస్తారు. టికెట్ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. రైట్ సైడ్ చూపించేది అక్కడున్న యాక్టివిటీస్ అండ్ ప్రైజెస్. లెఫ్ట్ సైడ్ ట్రైబల్ మ్యూజియం ఎంట్రీ టికెట్ ప్రైజెస్ అండి. అండ్ ఈ పోస్టర్ లో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ ఉండే యాక్టివిటీస్ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. చూద్దాం ఒకసారి ట్రైబల్ మ్యూజియం.
మనం ఎంట్రీ టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసాం అన్నమాట. రాగానే ఒక పూల్ వస్తుంది. పూల్ కి ఎడమ వైపు కుడి వైపు 2 దారులు ఉంటాయి. ఒకటేమో ఎంట్రీ అండ్ ఒకటేమో ఎగ్జిట్. అండ్ అక్కడ పోస్టర్ లో చూసిన అన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. నేనైతే ఏవి ట్రై చేయలేదండి. ఒకసారి ట్రైబల్ మ్యూజియం అయితే చూద్దామని లోపలికి వెళ్తున్నా. నేను లోపలికి రావగానే ఎవరో వెల్కమ్ చేసినట్టు అనిపించింది. చూస్తే బొమ్మలు ఇక్కడ ఉండేది. మనం మామూలుగా రచ్చబండ లేదా పంచాయతీలు మూవీలో చూస్తుంటాం. బట్ ఇక్కడైతే పెదరాయుడు తీర్పు చెప్తున్నాడు అనమాట. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మన పెదరాయుడు అయితే చాలా కోపంలో ఉన్నాడు అన్నమాట. పెదరాయుడేనా? కాదు పాపారాయుడు అనుకుంటా. ఓకే, ఏదో ఒకట్లే. ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, ఇవి వాళ్ళు వాడే వస్తువులు అన్నమాట. అండ్ ఇవి చూసుకొని నెక్స్ట్ ఫోటో గ్యాలరీ, దాని తర్వాత ఆదినివాసీల గుడి, ఇంకోటి చూసుకుంటూ అలా వెళ్దాం. ఇదే అండి ఫోటో గ్యాలరీ. ఇక్కడ వాళ్ళ ఫోటోలు అండ్ వాళ్ళు వాడిండే ఆభరణాలు గన ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఆదినివాసి దేవాలయం ముఖద్వారం వైపు నుంచి వెళ్తున్నాం. ముఖద్వారం అంటే ఎంట్రీ గేట్ అన్నమాట. ట్రైబల్ మ్యూజియం లోపల మొత్తం గిరిజన ప్రజలు పూర్వం ఎలా ఉండేవాళ్ళు, వారి నడవడికలు, ఉండే నివాసం, వాళ్ళు వాడే వస్తువులు, ఆహార పదార్థాలు, వారు జరుపుకునే పండుగలు, వాళ్ళ ఆచారాలు, పద్ధతులు, ఇలా అన్ని కళ్ళకు కట్టినట్టు ఇక్కడ ఉంటది. ఇప్పుడు నేనైతే అరకులో ట్రైబల్ మ్యూజియం చూసుకొని పక్కనే ఉన్న బస్ స్టాండ్ లో పాడేరుకి బస్ ఎక్కా, వనజాంగికి వెళ్ళాలని. పాడేరులో బస్సు దిగి వనజాంగి విలేజ్ కి అయితే మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి ఆటోస్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి, బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉండవు. వనజాంగి విలేజ్ చేరుకున్న తర్వాత మనమైతే చాలా టెంట్స్ అండ్ కాటేజెస్ చూస్తూ ఉంటాము. మనం ఇక్కడైనా స్టే చేయొచ్చు, లేకపోతే కొండ మీద అయినా స్టే చేయొచ్చు. కొండ మీద స్టే చేయాలనుకుంటే ఈవినింగ్ 4 లోపల వచ్చేయాలి, ఎందుకంటే ఆ తర్వాత గేట్ క్లోజ్ చేసేస్తారు. నా సజెషన్ ఏంటంటే మీరు కొండ మీద స్టే చేయడమే బెటర్. ఇన్ కేస్ ఫుడ్ అన్ని తీసుకుని వెళ్ళి, లేకపోతే ఇక్కడ స్టే చేయడమే బెటర్. కొండ మీద అయితే 70% ట్రెక్కింగ్ అయితే ఉండదు. టైం కి సన్ రైజ్ అయితే చూడొచ్చు. పైన అయితే వాష్రూమ్స్ ఇలాంటివి ఏంటివి ఉండవు. అన్ని కంఫర్ట్స్ చూసుకొని మీరైతే ఎక్కడ స్టే చేయాలో డిసైడ్ చేసుకోండి. ఇంకా మనం వనజాంగి హిల్ పాయింట్ కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. నైట్ టైం గేట్ క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి ఓపెన్ చేస్తారు, అండ్ మళ్ళీ ఈవినింగ్ 5 కి గేట్ క్లోజ్ చేసేస్తారు. వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్ళాలి అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే వనజాంగి విలేజ్ నుండి వ్యూ పాయింట్ చేరుకోవడానికి 9 kilometers ట్రావెల్ చేయాలి ఉంటది. అందులో 6 kilometers వరకు వెహికల్స్ అలో ఉంటది, ఇంకా 3 kilometers ట్రెక్కింగ్ ఉంటది. అందులో 2 kilometers ఈజీగానే ఉంటది, ఇంకా 1 kilometer కొంచెం హార్డ్ గా ఉంటది. ఇక్కడ కొండల మీద కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు, రోడ్డు కూడా ప్రాసెసింగ్ లో ఉంది. ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేయడం హెల్త్ కి చాలా మంచిది. మొత్తానికి కొద్దిసేపట్లో సన్ రైజ్ అయితే ఉంటది. ఈ కొండలు చాలా హైట్ ఉండడం వల్ల చుట్టూ ఉన్న విలేజెస్ ని పొగమంచు కమ్మేస్తుంది. మనం ఆల్రెడీ మాడగడ వ్యూ పాయింట్ చూసుకొని వచ్చాం.
అక్కడైతే ఇంత ట్రెక్కింగ్ ఉండదు. అక్కడున్న కొండలు కూడా చిన్నవి కాబట్టి వ్యూ అయితే ఇంత బాగుండదు. ఇక్కడ నుండి చూస్తే మాత్రం ఇంద్రలోకం మన కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటది. ఈ మేఘాల కదలికలు పాల సముద్రం ప్రవాహం లెక్క ఉంటది. చాలా మంది ఇక్కడికి వస్తారు, మీరే చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో. అందరూ ఫోన్లు పట్టుకొని చూస్తూ ఉన్నారు. కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు, కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు, కొంతమంది రీల్స్ చేస్తున్నారు. ఇట్లా చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ స్వీట్ మెమరీస్ ని వాళ్ళ దగ్గర జాగ్రత్తగా దాచుకుంటున్నారు అనమాట. డెఫినెట్లీ ఇలాంటి వ్యూ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ లో అట్లీస్ట్ వన్స్. ఈస్ట్ ఘాట్స్ లో ఇదేనండి ప్రాబ్లం, ఏది చూడాలో ఏది చూడకూడదో ఏమీ అర్థం కాదు, అంత బాగుంటాయి ఒక్కో లొకేషన్ ఒక్కో ప్లేస్. ఈ వ్యూ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి పాడేరుకి అయితే రిటర్న్ అయిపోతా. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లంబసింగి అండ్ వైజాగ్ వెళ్ళినవి పార్ట్ 2 లో అప్లోడ్ చేస్తానండి.